తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ యువమోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా పత్స గోపాలకృష్ణ నియమితులైనట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తెలియజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పడాల గ్రామానికి చెందిన పత్స గోపాలకృష్ణ గతంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కేల్ కన్వీనర్ గా పనిచేశారు. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. తాజాగా ఆయన యువమోర్చా జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాసి, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ తదితర నాయకులు అభినందనలు తెలిపారు. ఈరోజు పత్స గోపాలకృష్ణ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ఈ కుర్రవాడు, ఇతను నాకు రమారమి 10-12 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. ఎందుకంటే 2019లో ఏబీపీ కార్యకర్తగా ఈ ఏరియాకి లీడర్గా అతను 19 ఎలక్షన్లో ఎంతో గొప్పగా కష్టపడి ఇప్పుడు మాణిక్యాలరావు గారు పార్లమెంటు పోటీ చేసినప్పుడు పెద్ద ఎత్తున మాతో పాటు తిరగడం, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతకుముందు కూడా ఏబీపీ ద్వారా తాడేపల్లిగూడెంలో ప్రతి స్కూల్లోనూ ఇక్కడ విద్యార్థులకు ఏమన్నా మేనేజ్మెంట్ అన్యాయం చేస్తే పోరాడిన వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో నేను ఆయనకు సహాయంగా ఆ రోజుల్లో వెళ్ళి కలవటం కూడా జరిగింది. అందుకు కమిట్మెంట్తో సిస్టమేటిక్గా పనిచేసిన నాయకుడు కాబట్టి, కుర్రోడు కాబట్టి దినదిన అభివృద్ధి అయ్యి 2 సంవత్సరాల క్రితం జిల్లా యువమోర్చా కార్యదర్శిగా ఇతను ఎన్నుకోవడం జరిగింది మన భారతీయ జనతా పార్టీకి. రాత్రి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, అయినంపూడి శ్రీదేవి గారు మన మిత్రుడిని జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా ప్రకటించడం చాలా శుభసూచకం. ఎందుకంటే అతన్ని ఈరోజు అందుకే కాకేసి మన దగ్గర అభినందిస్తూ ఆయన్ని, ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి యువమోర్చా అధ్యక్షుడి స్థాయికి ఎదుగుతాడు. దీనికి నిదర్శనం ఒక కార్యకర్తగా ప్రారంభించి జీవితం 10-12 సంవత్సరాల్లో చదువుకుంటూ ఏబీపీలో పనిచేసి అలాగే యువమోర్చలో వచ్చి యువమోర్చా నుంచి యువమోర్చా జిల్లా అధ్యక్షుడి స్థాయికి వెళ్ళారంటే అతని నిబద్ధత, అతని కృషి, అతను కష్టం ఇది భారతీయ జనతా పార్టీ గుర్తించిందంటే ఇదొక నిదర్శనం. భారతీయ జనతా పార్టీలోనే ఈ సహజంగా జిల్లా యువమోర్చా వాళ్ళంటే రాజకీయ నాయకులు వాళ్ళకున్న బంధువర్గులు ఎవరిని ఎరుగునిస్తారు. అలా కాకుండా పార్టీకి సంబంధించిన కష్టజీవి ఎవరు పార్టీకి కష్టపడ్డాడో జిల్లాలో పరిశీలించి పత్స గోపాలకృష్ణకి ఈరోజు యువమోర్చా ఉదయపూర్వక ఆయన అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేనప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనలో మిగులు విద్యుత్ను గందరగోళం చేశారన్నారు. బయట కొనుగోలు చేసి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారన్నారు. వ్యవస్థను నాశనం చేసి 1,20,000 కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు భారం సామాన్య ప్రజల మీద పడకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలియాలి అందరికీ. ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకాల చర్యలు తీసుకున్నారు, సుపరిపాలన అందించడానికి ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందులున్నా కూడా, ఇంతకు ముందు కన్నా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే మాట ఇచ్చారో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచము అనే దాని మీద కట్టుబడి మొట్టమొదటిసారిగా ట్రూ డౌన్ ఛార్జెస్ అని, అంటే యూనిట్ మీద 13 పైసలు తగ్గించే విధంగా ఇప్పుడు పెంచేదే ఉంది. 1998లో పిఆర్సీ వచ్చిన తర్వాత ఆ డిఫరెన్సెస్ ఎక్కడన్నా వేస్టేజ్ పోయేదాన్ని ట్రూ అప్ ఛార్జెస్ కింద పెడతా వచ్చారు. అవన్నీ లేకుండా ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ కింద తీసుకొస్తారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో మిగులు 2019 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే టైంకి మిగులు విద్యుత్తుని అట్లాంటి దాన్ని గందరగోళం సృష్టించి పీపీఎల్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉన్న మిగులు భూములు ఇక్కడున్న పీపీఎల్ రద్దు చేసిన తర్వాత బయట నుంచి కొనుగోలు చేస్తాం, దాంట్లో కమిషన్లు తీసుకుందాం. ఆ కమిషన్ల కోసం మొత్తం అంతా వ్యవస్థనే ఆగమగోచరంగా చేసి పడేసారు. దగ్గర వ్యవస్థ మీద 1,26,000 కోట్ల అప్పులు చేశారు. దీని మీద ఓన్లీ ఇదే తీసుకోవడానికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగుదేశం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారికి 4,400 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ ని జనాల మీద వేయాలని వైసీపీ హయాం క్లోజ్ అయ్యే టైంకి తెచ్చిపెట్టారు. అలాంటిది ఆ భారం అంతా గవర్నమెంటే భరిస్తూ మళ్ళా సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళా ఏదైతే ఇంతకు ముందు మిగులు విద్యుత్కి ఎలా తీసుకొచ్చారో ఆ విధంగా చేస్తూ జనాల మీద భారం పడకుండా ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ట్రూ డౌన్ ఛార్జెస్ తీసుకురావడం మొదలుపెట్టారు. ఇది చాలా గొప్ప విషయం. అనుకున్న దానికన్నా ఎక్కువ చేశారని చెప్పి పెంచను అనే దాని విషయం తగ్గించడం కూడా మొదలుపెట్టారు.
చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ గీజర్ కు అమర్చిన సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లోని వారితో పాటు మంటలు ఆర్పేందుకు వచ్చిన చుట్టుపక్కల వారు మొత్తం 10 మంది గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. కరువు నేలల్లో సిరులను పండించి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన గొప్ప పరిపాలకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ను తిడుతున్న వారిని ఎన్నిసార్లు ఉరితీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు అంశంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ను ఎన్నిసార్లు ఉరితీయాలని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్ అని 420 హామీలిచ్చి ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ఉరితీయాలని అన్నారు. సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు. అవమానాలు సహించి తిట్లను శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారం. అధికార మదంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నారు. పదే పదే సాగును కోరుతూ రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? దాని లోతుల్లోకి నేను ఈ నిమిషానికి పోను కానీ బాగా అనిపిస్తున్నది. తెలంగాణ వాదుల గుండెలు ఇవాళ రగులుతున్న మాట వాస్తవం. ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంఖ్యలు మోస్తున్నప్పుడు, సమైక్యవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు, ఏ తెలంగాణ గురించి అయితే కొట్లాడినామో, ఏ తెలంగాణ రావాలని చెప్పి పరితపించామో, ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో, ఒక అర్భకుడి చేతుల్లో రగిలిపోతున్నది. ఇది వాస్తవం. నా ప్రార్థన మీతో ఒకటే, అనేవాళ్ళు అవతల వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి. కానీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్ట మాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట. నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకట్టే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్భకుడు రేవంత్ రెడ్డి. ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ 2 ఏళ్లలో? పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు ఎన్నో చూశాము చరిత్రలో. ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా నిర్మాణాలు చేస్తారు, మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు. పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు. మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. అశోక్ నగర్ నడి చివరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, కామారెడ్డిని ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని
నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది, ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో అట్రఫ్లాప్ ప్రభుత్వం, సర్వత్రా విఫలమైన ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాయికరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన, దార్లపూడి రోడ్డుకి శంకుస్థాపన చేయడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఎస్ యానాం బీచ్ లో రాష్ట్ర పండుగ సంక్రాంతి సంబరాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం, బ్రోచర్ను ఆవిష్కరించిన ఎంపీ హరీష్, ఎమ్మెల్యే ఆనందరావు. స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కి చంద్రబాబు మంగళం పాడారన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని ధ్వజం. కరువు నేలల్లో సిరులు పండించిన పరిపాలకుడు కేసీఆర్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.